ఈరోజు మనం చూసాం రాజమహేంద్రవరంలో పాలు కల్తీ అయ్యి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురై 5 మంది ఆల్రెడీ చనిపోయారు. వీళ్ళు 4 ప్రకటిస్తారు. ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి కంపెనీ అంట ఈ కంపెనీ. దీని మీద మేమేదో అబద్ధపు ప్రచారం చేశామంట. నేను అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ గారిని, వారి కోడలు గారిని, హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ మీరు పెట్టినప్పటి నుంచి ఒక్క పేదవాడికి దానివల్ల ఉపయోగం జరిగిందా? దీనిలో పేద ప్రజల యొక్క లబ్ధి ఏమన్నా ఉందా? ఏ విధంగా ఏ మూలకు పోయినా 100 ఎకరాల భూములు మీకు వచ్చాయి. ఏకంగా హెరిటేజ్ భూముల కోసం ఇక్కడ ఆ యొక్క ఇంటర్నల్ రోడ్ యొక్క లైనింగ్ ను కూడా మార్చారు అనేటటువంటి విషయం కూడా బయటపడ్డది. వారి హోంకి మంత్రి అనుకుంటుంటది. వారి యొక్క వ్యాపారాలతోటి ఏం పనండి? హెరిటేజ్ మీద ఎవరైనా కానీ కామెంట్ చేస్తే హెరిటేజ్ ఎండీ చెప్పుకుంటారు, హెరిటేజ్ లో భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకుంటారు.